సార్ నమస్తే సార్. ఇంకా పార్టీ ఎలా ముందుకెళ్ళిపోతుంది? ఇంకా అంటే ఇప్పుడు రానున్న ఎలక్షన్‌లో కార్పొరేషన్ ఎలక్షన్‌లో అయితే ఏంటి, పంచాయతీ ఎలక్షన్‌లో అయితే ఎన్ని సీట్లు ఇస్తారనుకుంటున్నారు సార్? మరి మీరు ఎన్ని సీట్లు ఇస్తే బాగుంటుందనుకుంటున్నారు? ఇష్టం ఏమి ఉండదు, మనం వాళ్ళకి ఇష్టం ఏమి ఉండదు. ఎక్కడ బలంగా ఉంటే అక్కడ పోటీ చేస్తాం. అన్ని చోట్ల కూడా ఈ రాష్ట్రం అంతా కూడా ఇదే తరహాలో అన్ని చోట్ల విధంగా ఇవాళ పార్టీ సన్నాహాలు జరుగుతున్నాయి. దాని నిమిత్తం ఆల్రెడీ అన్ని జిల్లాల్లోనూ జరిగినాయి. రెండో విడత మళ్ళీ విజయవాడ అనేది రాజధాని నగరం కాబట్టి ఇక్కడ జనసేన పార్టీని బాగా బలంగా ఉండాలి. రాబోయే అసెంబ్లీ ఎలక్షన్లో కూడా ఒక సీటు జనసేన పార్టీ ఆశిస్తూ ఉంది. ఇక్కడ డెఫినెట్గా ఇక్కడ మన రిప్రజెంటేషన్ ఉండాలనే ఆలోచనలో మేము పనిచేస్తూ ఉన్నాం. డెఫినెట్గా ప్రజలు అందుబాటులో ఉండి కూటమిలో ఏదైతే కోఆర్డినేషన్ కమిటీ ఉంటుందో దాన్ని కూడా ధిక్కరించకుండా అన్ని కలిసి చేసే విధంగా ఇవాళ జనసేన పార్టీ అడుగులు పడుతూ ఉన్నాయి. సార్ పార్టీలో కార్యకర్తలు అయితే ఏంటి, చాలా మంది అసంతృప్తితో ఉన్నారని అంటున్నారు సార్. వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగేలాగా ముందుకు తీసుకెళ్తారంటారా? ఇంకా జనసేన పార్టీలో చాలా వరకు న్యాయం జరుగుతుంది. అందరికి ఒకేసారి రావు, కూటమి ప్రభుత్వం కాబట్టి సర్దుబాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. జన సైనికులందరినీ మేము తృప్తిపరుస్తాం. డెఫినెట్గా ఎవరైతే పార్టీ కష్టపడతారో వాళ్ళందరికీ న్యాయం చేస్తాం.